ఈ విధంగా బ్లాక్ షీట్‌గా ఉండి మధ్యలో ఒక రంధ్రం పెట్టేస్తారనమాట. అంటే హారిజాంటల్‌గా ఒక కట్ చేసేస్తారు బ్లాక్ షీట్‌ని. అది కొంచెం దళసరిగా ఉంటది. పట్టుకోవడానికి వీలుగా ఉంటది. సింగిల్ లైన్ అయినా, డబుల్ లైన్ ఎక్కువగా సింగిల్ లైన్‌కే వాడతారు. అవి పేపర్ మీద ఇలా పెట్టి మీరు చూస్తున్నారు ఇక్కడ. అలాగా సైడ్‌కి జరుపుకుంటూ సింగిల్ లైన్ ఒక్కొక్క లైన్ చదవడానికి ఈజీగా ఉంటది. అంటే ఎక్కువగా ఇంటలెక్చువల్ డిజబిలిటీ వాళ్ళు ఈ పేపర్ మీద ఎక్కువ లైన్స్ కనిపిస్తే అన్ని లైన్స్ చదవడానికి ఇబ్బంది పడతారు కనుక ఈ టైపోస్కోప్ అనేది రీడింగ్‌కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. క్యాలిక్యులేటర్స్ కొన్నిసార్లు పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ చేయలేకపోవచ్చు. అందువల్ల క్యాలిక్యులేటర్ ఇచ్చి కూడికలు తీసివేతలు నేర్పించవచ్చు. ఈ విధంగా నేర్చుకుంటారు. ఇవి అసిస్టివ్ డివైసెస్. మరి కమ్యూనికేషన్కి సంబంధించిన డివైసెస్ ఏంటి అని చూద్దాం. ఏఏసి అంటాం. అలాగే అసిస్టివ్ డివైసెస్ ఫర్ కమ్యూనికేషన్. భావ వ్యక్తీకరణ పరికరాలు. చాలామంది మాట్లాడలేరు సరిగ్గా. ఆగ్మెంటేటివ్ అండ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్ని ఉపయోగిస్తారనమాట. ఏఏసి అంటే ఆగ్మెంటేటివ్ అండ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. దీని డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. ఆగ్మెంటేటివ్ అండ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. దీన్ని రాసుకోండి జాగ్రత్తగా. 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. కమ్యూనికేషన్ బోర్డ్స్ ఉంటాయి. వాటర్, టాయిలెట్, హంగ్రీ అని కొన్ని పదాలు మనం నేర్పిస్తాం. ఆ పదాలు ఉపయోగించి అందులో బొమ్మలు ఉంటాయి. అవి ఇది అని చెప్తాం అనమాట. అప్పుడు నేర్చుకుంటాడు. నెక్స్ట్ కమ్యూనికేషన్ బోర్డ్స్ అంటే ఇంకేం లేదు. సపోజ్ టాయిలెట్ రూమ్ దగ్గర ఇక్కడ చూడండి, లేడీస్ దగ్గర లేడీస్ బొమ్మ ఉంటుంది. జెంట్స్ దగ్గర జెంట్స్ బొమ్మ ఉంటుంది. కొంతమందికి చదవడం రాదు. ఆ బొమ్మ చూసి అటువైపు టాయిలెట్కి వెళ్తారు. అవి సైన్ బోర్డ్స్ అంటారు, కమ్యూనికేషన్ బోర్డ్స్. నెక్స్ట్ స్పీచ్ జనరేటింగ్ డివైస్ ఏంటంటే ఎలక్ట్రానిక్ డివైస్. ఇది చిత్రాన్ని నొక్కితే ఆ పరికరం యొక్క ఆ పదం పలుకుతుంది అనమాట. ఇది ఒక టీచింగ్ ఎయిడ్, బాగుంటుంది ఇది. నెక్స్ట్ పిక్చర్ ఎక్స్చేంజ్ కమ్యూనికేషన్ సిస్టమ్ గివింగ్ ఏ పిక్చర్ కార్డ్ టు గెట్ ఐటమ్ బై ద వాంట్. అంటే తాము కోరుకున్న వస్తువును పొందడానికి చిత్రాల కార్డుని ఇవ్వడం జరుగుతుంది. కొన్ని చిత్రాలు ఇచ్చే కార్డ్స్ ఉంటాయి, ఫ్లాష్ కార్డ్ లాంటివి. అలాంటివి ఇస్తే వాళ్ళకి అందులో ఏ కార్డు కావాలి లేదా వాళ్ళకి ఎలాంటి వస్తువు కావాలి, సపోజ్ టీ కావాలి, కాఫీ కావాలి, భోజనం కావాలని టచ్ చేసి వాళ్ళు చెప్తారనమాట. ఇలాగా పిక్చర్ ఎక్స్చేంజ్ కమ్యూనికేషన్ అనమాట. పిక్చర్ ద్వారా వాళ్ళు కమ్యూనికేషన్ చేస్తే దాన్ని పిక్చర్ ఎక్స్చేంజ్ కమ్యూనికేషన్ అంటాం. ఓకే. నెక్స్ట్ టాపిక్ చలన సహాయకాలు ఏంటి. ఈ చలన సహాయ పరికరాల్లో ఐడితో పాటు సిపి ఉన్నవారు ఉంటారు జనరల్గా. సెరిబ్రల్ ప్లాసీ, సిపి అంటే సెరిబ్రల్ ప్లాసీ, అవి కూడా ఉంటారు. అందులో వాళ్ళకి వాకర్స్, క్లచ్చర్స్ ఇలాంటివి ఉంటాయి. క్లచెస్, ఓకేనా. వాకర్లు అలాగే చేతి కర్రలు ఇలాంటివి అవసరం. అవి ఎందుకు? బ్యాలెన్స్, నడిచేటప్పుడు బ్యాలెన్స్ చేసి వాళ్ళు అటు ఇటు వెళ్ళడానికి సమతుల్యత కోసం ఉపయోగిస్తాం వాకర్స్ మరియు క్రచెస్. వీల్ చైర్లు కదలడానికి వాళ్ళు పూర్తిగా నడలేరు అనుకోండి, వీల్ చైర్లో కూర్చొని మనమే తీసుకెళ్తాం అలాంటివి. లేదా వాళ్ళు చేత్తో కదలగలరు అనుకోండి, వీల్ చైర్ని ఇలా చేత్తో జరుపుకుంటూ వెళ్తూ ఉంటారు. అలాగే ఆర్థోసిస్ అంటే కృత్రిమ సాధనాలు కొన్ని ఉంటాయి, బ్రేసెస్. అలాగే ఒక బ్రేసెస్ అంటే కాలు ఉందని, కాలు సరిగ్గా బాగాలేదు అనుకోండి, అది బ్రేస్ పెడితే స్ట్రైట్గా నిలబడుతుంది. సో దాన్ని మనం ఆర్థోసిస్ అని పిలుస్తాం. ఆర్థోపెడిక్ అవసరాలు తీర్చే వాటిని మనం ఆర్థోసిస్ అంటాం. సో ఈ విధంగా ఇవి మొబిలిటీ యొక్క పరికరాలు. నెక్స్ట్ టెక్నాలజీ ఫర్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ. వీళ్ళకి కూడా కొంత టెక్నాలజీ యూజ్ అవుతుంది. అవి ఏంటంటే కంప్యూటర్స్, ట్యాబ్లెట్స్, టచ్ స్క్రీన్స్. ఈజీగా వాళ్ళు మౌస్ని ఈజీగా అటు ఇటు జరపచ్చు. అలాగే యాప్స్ టు టీచ్ కలర్స్, షేప్స్, మ్యాచింగ్ ఇలాంటివి యాప్స్ ద్వారా నేర్చుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ మంది పిల్లలు ఎవరైనా సరే ఇవే నేర్చుకుంటారు, టీవీలోన కంప్యూటర్లోన. మౌస్ వాడకం కంటే టచ్ స్క్రీన్ ద్వారా ఈజీగా మనం అక్షరాలు, గుణింతాలు, పదాలు, అలాగే వెజిటబుల్స్, ఫ్రూట్స్, కలర్స్ ఇవన్నీ నేర్చుకుంటారు టచ్ స్క్రీన్ యాప్స్ ద్వారానే. నెక్స్ట్ స్క్రీన్ రీడర్స్. కొంతమంది చదవలేరు కనుక స్క్రీనే రీడ్ చేసేసి టచ్ చేస్తే చాలు దాని పదం అదే పలికేస్తుంది అనమాట. చదవలేని వారి కోసం తెరపై ఉన్న వచనాన్ని గట్టిగా చదివి వినిపించేవి స్క్రీన్ రీడర్స్. నెక్స్ట్ తర్వాత విఆర్ అంటే వర్చువల్ రియాలిటీ అంటే నిజమైన రోడ్డుపై వెళ్లే ముందు రోడ్డు దాటడం నేర్పడానికి సురక్షితమైన వర్చువల్ని సృష్టించడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సిమ్యులేషన్ అనే టెక్నిక్ కూడా ఉంటుంది. అలా కాకుండా వర్చువల్ రియాలిటీ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ మనం నేర్చుకోవాలనుకున్నాం అనుకోండి, మనమే అంటే జనరల్గా మనం డ్రైవింగ్ నేర్చుకున్నాం, కార్ డ్రైవింగ్. ఒక రూమ్లో ఉండి కార్ సీట్ లాంటిది కూర్చొని ఆ కారు వెళ్తూ ఉంటుంది, వర్చువల్గా అది కదులుతూ వెళ్తూ ఉంటుంది. మనం డ్రైవింగ్ సీట్లో కూర్చొని స్టీరింగ్ పట్టుకొని అటు ఇటు కదులుతూ ఉంటాం. ఏదైనా ఆబ్జెక్ట్ వస్తే తప్పిస్తూ ఉంటాం, లేదంటే స్ట్రైట్గా వెళ్తూ ఉంటాం, స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆపుతాం. ఇవన్నీ కూడా నేర్పిస్తారనమాట.
దీన్నే మనం వర్చువల్ రియాలిటీ అంటారు. వీళ్ళకి కూడా సేమ్ అదే టెక్నిక్ వాడచ్చు, విఆర్ టెక్నిక్ అంట. ఓకే, నెక్స్ట్ ఇదంతా కూడా ఇప్పటివరకు టీచింగ్ చెప్పింది. కొన్ని ఇంపార్టెంట్ చూద్దాం. ఇంక్రీజ్డ్ ఇండిపెండెంట్, ఇవి ఉపయోగించడం వల్ల అంటే ఇప్పటివరకు చెప్పిన టెక్నిక్స్ అలాగే టెక్నాలజీ, మొబిలిటీ ఎయిడ్స్ ఇలాంటివన్నీ ఉపయోగించడం వల్ల ఏంటి యూజ్ అంటే, ఫస్ట్ది ఇంక్రీజ్డ్ ఇండిపెండెన్సీ, పిల్లవాడికి స్వతంత్రత అనేది లభిస్తుంది. స్వతంత్రత అనేది పెరుగుతుంది, తను ఇండివిజువల్గా పనిచేయడం. అలాగే బెటర్ సోషల్ ఇంటరాక్షన్ అనమాట, సామాజిక సంబంధాలు మెరుగవుతాయి. అలాగే ఇంప్రూవ్డ్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్, అలాగే మెరుగైన విద్యా ప్రదర్శన కూడా జరుగుతుంది. అసిస్టివ్ డివైస్, అందులో ఇంపార్టెంట్ అయిన టైపోస్కోప్, ఇది ఎలా ఉంటుంది చూడండి. టైపోస్కోప్ అనేది ఒక బ్లాక్ కార్డ్, ముఖ్యంగా ఎక్కువగా బ్లాక్ తీసుకుంటారు. దీంట్లో మధ్యలో కట్ చేస్తారనమాట, ఒక సింగిల్ లైన్ చదవడానికి ఇలా కటింగ్ అయ్యి ఉంటుంది. సో దాన్ని మనం పేపర్ మీద, బుక్ మీద ఇలా పెడితే జస్ట్ ఈ మధ్యలో కనిపిస్తాయి అక్షరాలు, ఆ లైన్ మాత్రం వాళ్ళు చదవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇది ఒక సింగిల్ లైన్ చదవడానికి, దాని మీదే కాన్సన్ట్రేషన్ చేయడానికి ఉద్దేశించి చిన్న కార్డ్ అనమాట ఇది. అది ప్లాస్టిక్ అవ్వచ్చు, లేదంటే కార్డ్బోర్డ్ కార్డ్ అయినా మనం తయారు చేయొచ్చు ఈజీగా. దీన్ని మనం టైపోస్కోప్. తర్వాత అసిస్టెడ్ డివైస్ కమ్యూనికేషన్ అనేది కూడా మనం చాలా ఇంపార్టెంట్ ఇందులో నేర్చుకున్నాం. ఏఏసి, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్, ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ మొబిలిటీ ఎయిడ్స్ నేర్చుకున్నాం, వాకర్స్, క్రచెస్, వీల్ చైర్స్, అదర్స్కి సంబంధించింది. ఇప్పుడు టెక్నాలజీకి సంబంధించి చేయడం, కంప్యూటర్స్, ఓకే, స్క్రీన్ రీడర్స్, అలాగే విజువల్ రీడింగ్ అన్నమాట, దానికోసం కూడా వాడామని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్, ఈ టాపిక్ మీకు సిలబస్లో ఇవ్వలేదు కానీ ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఆ పిల్లవాళ్ళు ఉండలేరు కనుక, ఎటువంటి పనులు చేసుకోలేరు కనుక, వాళ్ళ యొక్క సపోర్ట్ ఎలా ఉంటుంది, ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండాలి అనేది ఒక చిన్న టాపిక్ స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇది డిఎడ్ వాళ్ళకి థియరీకి కూడా ఉపయోగపడుతుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్. మరి ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్లో ముఖ్య పాత్ర ఏంటంటే, పిల్లవాడి పాఠశాలలో 5-6 గంటలు మాత్రం గడుపుతాడు కనుక, ఇంట్లో ఎక్కువసేపు గడుపుతాడు కనుక, వాడికి కుటుంబం యొక్క మద్దతు చాలా అవసరం. అది లేకపోతే స్కూల్ మనం ఎంత ట్రైనింగ్ ఇచ్చినా సరే అది విఫలమవుతుంది. నెక్స్ట్ పేరెంట్ యాజ్ కో థెరపిస్ట్, పిల్లల యొక్క తల్లిదండ్రులు కో థెరపిస్ట్గా పని చేయాలి కూడా. ఎందుకంటే ఒక ఫిజియోథెరపిస్ట్ ఎవరో వచ్చి ఒక పని చేసి వెళ్ళిపోయాడంటే, దాన్ని మళ్ళీ మనం ఉదయం, సాయంత్రం లేదా మధ్యాహ్నం ఒక 2 పూటలు 3 పూటలు దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అప్పుడే పిల్లవాడిలో కొంచెం లోపం అనేది సరిదిద్దబడుతుంది. సో కంటిన్యూటీ అనేది, నిరంతరాయంగా ఉపాధ్యాయుడు పాఠశాల నేర్పించిన దాన్ని తల్లిదండ్రులు ఇంట్లో కంటిన్యూ చేయాలి, అంటే సాధన చేయించాలి. అప్పుడే వాళ్ళకి ఆ స్కిల్ ఈజీగా వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను చూడండి. నెక్స్ట్ స్కిల్ జనరేషన్. ఈ స్కిల్ జనరేషన్ ఏంటంటే, పిల్లవాళ్ళు ఏదో ఒక స్కిల్ జనరేట్ అయ్యేలాగా తప్పివ్వడమే. నైపుణ్యాల సాధారణీకరణలో పాఠశాలలో నేర్చుకున్న నైపుణ్యాలను కొత్త ప్రదేశాల్లో వాడాలి. చాలా ఇబ్బంది పడతారు, కొత్త ప్రదేశానికి వెళ్ళినా అక్కడ ఏదైనా సరే వాడు నేర్చుకునేది ఉపయోగించడానికి కూడా ఇబ్బంది పడుతుంది. అలాంటిది తల్లిదండ్రులు వాళ్ళు నిజ జీవితంలో ఉపయోగించడానికి పేరెంట్స్ సపోర్టు చాలా అవసరం. వాళ్ళు సపోర్ట్ చేస్తేనే వాళ్ళు ఆ పని సక్రమంగా చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్, తల్లిదండ్రులతో పాటు పిల్లలు వెళ్ళి దుకాణంలో డబ్బులు లెక్కించాలి, ఏదైనా తప్పు ఉందనుకో తల్లిదండ్రులు సరిచేస్తారు. ఈ విధంగా పేరెంట్స్ సపోర్ట్ అనేది చాలా అవసరం. అలాగే రోల్ ఆఫ్ సిబ్లింగ్స్ యొక్క సపోర్ట్. సిబ్లింగ్స్ అంటే తోడబుట్టిన వాళ్ళు అనమాట, వాళ్ళ యొక్క సపోర్టు చాలా అవసరం. ఇంకా మనం ఎంతైనా తక్కువే, ఎంత చెప్పుకున్నా వాళ్ళతో ఆదర్శప్రాయాలు అనమాట. అంటే ఆడుకోవడం, పంచుకోవడం, గొడవపడిన సర్దుకోవడం వంటి సామాజిక నైపుణ్యాలకు తోబుట్టువులే ఉత్తమ సహజ ఉపాధ్యాయులు. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ గార్డియన్స్. వీళ్ళని మనం ఫ్యూచర్ గార్డియన్స్ కూడా. ఆఫ్టర్ పేరెంట్స్, సిబ్లింగ్స్ ఆఫెన్ టేక్ రెస్పాన్సిబిలిటీ వల్ల అడల్ట్ ఆఫ్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్. భవిష్యత్తు సంరక్షకులని కూడా పిలుస్తాం వాళ్ళని, సిబ్లింగ్స్ని. తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు వాళ్ళే. నెక్స్ట్ రోల్ ఆఫ్ కమ్యూనిటీ. సమాజం యొక్క పాత్ర ఎలా ఉండాలి, విద్య యొక్క అంచె లక్ష్యం ఏంటి, పిల్లవాడు ఇంట్లో కొన్ని పనులు తను సొంతంగా చేయగలడం. రెండవది సమాజంలో కలుపుగొనతనం. ఓకేనా, సమాజంలో కలుపుగొనతనం ఇదే అంతిమ లక్ష్యం. పిల్లవాడిని సమాజం అంగీకరించాలి. ఫస్ట్ ఏం చేయాలంటే యాక్సెప్ట్ చేయాలి. కమ్యూనిటీ కంపల్సరీగా ఎలాంటి డిజబిలిటీ ఉన్న పిల్లవాడినైనా సరే యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్ మరి దాంట్లో చిన్న టాపిక్స్ ఉన్నాయి. యాటిట్యూడ్, సమాజం వైఖరిలో మార్పు జరగాలి. సో పొరుగు వారు అవ్వచ్చు, ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, స్కూల్లో అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళ దృష్టి అనమాట, వాళ్ళ వైఖరి అనేది మారాలి. నైబర్, షాప్ కీపర్స్, బస్ కండక్టర్స్, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆలోచన అనేది ఖచ్చితంగా మారాలి అని చెప్తారు. నెక్స్ట్ సేఫ్టీ,
భద్రత ఏంటంటే సమాజం ఒక రక్షణ వలయంగా పనిచేస్తుంది. ఐడి పిల్లవాడు తప్పిపోతే తెలిసిన ఇరుగు పొరుగు వారు వారిని ఇంటికి చేర్చగలరు. సో ఇలాంటి సేఫ్టీ కూడా ఇంపార్టెంట్. సో ఆ విధంగా రక్షణగా పనిచేస్తుంది. ఆ రక్షణగా పనిచేయడానికి అవసరమైనది సమాజం. సో దాని పాత్ర ఎక్కువగా ఉంది. నెక్స్ట్ వొకేషనల్ ఆపర్చునిటీస్, వృత్తిపరమైన అవకాశాలు ఏమన్నాయి చూద్దాం. లోకల్ ఎంప్లాయ్మెంట్, స్థానికంగా చిన్న చిన్న వ్యాపారాలు, కిరాణా దుకాణాలు, టీ స్టాల్స్, ప్యాకింగ్ కేంద్రాలు ఇలాంటి వ్యాపారం చేసుకోవడానికి తగిన సామర్థ్యాలు సాధారణ ఉద్యోగాలను వాళ్ళకి కల్పించవచ్చు. నెక్స్ట్ స్ట్రాటజీస్ టు ఇన్వాల్వ్ ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ, కుటుంబంలో మరియు సమాజాన్ని భాగస్వామ్యం చేయడానికి ఎటువంటి వ్యూహాలు రచించాలి. ఒక ఉపాధ్యాయుడు లేదా ప్రత్యేక విద్యావేత్త ఎలా సాధ్యం చేయగలరు? ఒక్క ఉపాధ్యాయుడి వల్ల సాధ్యపడుతుందా ఇది అంటే అవ్వదు. అందువల్ల సమాజంలో ఉండే ఇతర వాళ్ళు స్పెషల్ ఎడ్యుకేటర్ మాత్రమే కాకుండా మిగతా వాళ్ళు కూడా సహాయం చేయాలి. తల్లిదండ్రులు, సమాజంలో ఉండే కొంతమంది ఎడ్యుకేటర్స్. అందులో దీనికి సంబంధించిన స్ట్రాటజీస్ చూద్దాం. ఏ విధంగా ఉపాధ్యాయుడు వాళ్ళకి సమాజం, కుటుంబం భాగస్వామ్యం చేయడానికి ఉపాధ్యాయుడి యొక్క స్ట్రాటజీ ఏంటి అంటే ఫస్ట్ హోమ్ విజిట్ చేయాలి. హోమ్ విజిట్ చేయాలి. మరి తల్లిదండ్రులు వీళ్ళు ఎవరైనా చెబితేనే మోటివేట్ అవుతారు. అందుకే టీచరే ఫస్ట్ ఇనిషియల్ స్టెప్ వేయాలి. అందుకు హోమ్ విజిట్ అనేది చేయాలి. నెక్స్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేసి పిల్లవాళ్ళలో ఉండే చిన్న చిన్న లోపాలు అలాగే వాళ్ళు ఎదుర్కొనే ఇబ్బందులు మనం అర్థమయ్యేలాగా వాళ్ళకి మీటింగ్లో చెప్తూ ఉండాలి. అలాగే వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తల్లిదండ్రులు వ్యక్తం చేస్తారు అదే మీటింగ్. నెక్స్ట్ కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ అనేది చూద్దాం. సమాజ ఆధారిత పునరావాసం ఏంటి అంటే పిల్లవాడిని దూరంగా ఉన్న సంస్థకి పంపడానికి బదులుగా గ్రామం, పట్టణంలోనే శిక్షణ మరియు మద్దతు ఇవ్వడానికి స్థానిక వనరులను ఉపయోగించడమే దీని యొక్క ఉద్దేశం. బిఎడ్ మరియు డిఎడ్ వాళ్ళు ఖచ్చితంగా చదువుకున్న టాపిక్ ఇది. కుటుంబం శిక్షణ ప్రారంభిస్తుంది, దీన్ని పాఠశాల క్రమబద్ధీకరిస్తుంది, సమాజం దాన్ని వినియోగించుకుంటుంది. ఈ మూడు కూడా ఒక ట్రయాంగిల్లో పనిచేసి తీరాల్సిందే, అది మెయిన్. నెక్స్ట్ ఇంటర్వెన్షన్ ఫర్ మాల్ అడాప్టివ్ బిహేవియర్, ఇది మనకి టాపిక్ సిలబస్లో ఉంది. మేధోవైకల్యం పిల్లల్లో అపసవ్య ప్రవర్తన, దీన్నే మనం మాల్ అడాప్టివ్ బిహేవియర్ అని పిలుస్తాం. అలాగే దీనికోసం జోక్యం లేదా నివారణ చర్యలు, ఆ బిహేవియర్ని మనం కంట్రోల్ చేయాలంటే ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి అనేది ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. జనరల్గా పిల్లలు మాల్ అడాప్టివ్ బిహేవియర్ని కలిగి ఉంటారు. ఇంటెలెక్చువల్ డిజబిలిటీ పర్సన్ పిల్లలు స్కూల్లో కనీసం 2-3 పిల్లలైనా ఉంటారు. వాళ్ళని మనం అర్థం చేసుకోవాల్సిందే. ఫస్ట్ది మీనింగ్ ఏంటి, దీని యొక్క మీనింగ్, దాని యొక్క రకాలు ఏంటో చూద్దాం. అపసవ్య ప్రవర్తన అంటే పిల్లవాడికి లేదా ఇతరులకు హాని కలిగించే చూడండి మరియు వారు నేర్చుకోవడాన్ని అడ్డుకునే చర్యలు, వారికి హాని కలిగించే చర్యలు ప్లస్ నేర్చుకోవడానికి అడ్డుకునే చర్యలను మనం మాల్ అడాప్టివ్ బిహేవియర్ అని పిలుస్తాం. సాధారణంగా ఫస్ట్ వైలెంట్గా ఉంటారు అన్నమాట. విధ్వంసక లేదా ఇతరులను కొట్టడం, వస్తువులను పగలగొట్టడం, విసిరేయడం ఇలాంటి ప్రవర్తన కలిగి ఉంటారు. నెక్స్ట్ సెల్ఫ్ ఇంజరీస్ అంటే స్వయంగా గాయపరుచుకుంటూ ఉంటారు. సొంత చేతిని కొరుక్కోవడం, గోడకు తల బాదుకోవడం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మొండికేస్తారనమాట. టెంట్రమస్, స్క్రీమింగ్, క్రయింగ్ లౌడ్లీ, రోలింగ్ ఆన్ ద ఫ్లోర్ టు గెట్ సంథింగ్. సో దొర్లి ఏడుస్తారు ఏది కావాలన్నా సరే, అసలు ఏడ్చారంటే వదలరు. ఇలాంటి ప్రవర్తనని కలిగి ఉంటారు, మొండిగా వ్యవహరిస్తారు. నెక్స్ట్ స్టీరియోటైపికల్ అంటే శరీరాన్ని ఊపడం లేదా చేతులు ఆడించడం వంటి ఒకే పని 10 సార్లు చేస్తూ ఉంటారు. కొంతమంది తల ఇలా ఊపుతూ ఉంటారు, కంటిన్యూగా ఊపుతారు, చేతులను కంటిన్యూగా కదులుస్తూ ఉంటారు. దాన్ని మనం స్టీరియోటైపికల్ ప్రవర్తన అంటాం. ఓకే, నెక్స్ట్ తర్వాత టాపిక్ ఫంక్షనల్ అనాలిసిస్. ఫంక్షనల్ అనాలిసిస్ చూద్దాం. క్రియాత్మక విశ్లేషణ, దీన్నే మనం ABC నమూనా అని పిలుస్తాం. ప్రవర్తన ఆపడానికి ముందు అది ఎందుకు జరుగుతుందో మనం తెలుసుకోవాలి. సో ABC నమూనాను ఉపయోగించి దాన్ని తెలుసుకోవాలన్నమాట. అది ఎలా తెలుసుకోవాలి అంటే ABC నమూనా ఉపయోగించి. దీన్ని మనం ఫంక్షనల్ అనాలిసిస్ అని కూడా పిలుస్తాం. ఎవరికి ఇది అపసవ్య ప్రవర్తన కలిగిన పిల్లల్ని మనం అసెస్ చేయడానికి అనమాట. ABC నమూనాలో ఏ మీన్స్ యాక్టివేటింగ్ ఈవెంట్, నెక్స్ట్ బిలీఫ్ అంటే థాట్ అనమాట, నమ్మకం కలిగి ఉంటాం, లేదంటే ఏదైనా ఒక ఆలోచన. నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్, ఎమోషనల్గా బిహేవియర్ అనమాట, ఎమోషనల్ బిహేవియర్ కాన్సిక్వెన్స్, దాని యొక్క పర్యవసానాలు ఎలా ఉంటాయో చూద్దాం. సో ఇందులో ఫస్ట్ది యాంటీసిడెంట్ అంటే పూర్వరంగం. యాంటీసిడెంట్ ఏంటి, ప్రవర్తన ముందు ఏం జరిగింది. A ఫర్ యాంటీసిడెంట్, B ఫర్ బిహేవియర్, C ఫర్ కాన్సిక్వెన్సెస్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం. ఉపాధ్యాయుడు రాయమని చెప్తాడు, పిల్లాడు ఏం చేస్తాడు, ఒక పెన్సిల్ విసిరేస్తాడు అనమాట. అప్పుడు ఏం జరిగిందని ఉపాధ్యాయుడు అతని తరగతికి బయటికి పంపిస్తాడు, వెళ్ళి తీసుకురా అంటే, లేదంటే కోపంతో మీకు పనిష్మెంట్ బయట నిలిచామంటే పిలుస్తాం.
సో ఈ విధంగా పిల్లవాడు ఏం చేస్తాడు, రాయడం ఇష్టం లేక బయటకి విసిరిస్తే కొంతసేపు రాయడం నుంచి తప్పించుకోవచ్చు అని నేర్చుకుంటాడు అనమాట. ఇది ఏబిసి యొక్క అనాలిసిస్ మోడల్, ఫంక్షనల్ అనాలిసిస్ అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంటర్వెన్షన్ స్ట్రాటజీస్, జోక్యం చేసుకునే వ్యూహాలు ఏంటి. మరి ఇలాంటి ఇంటర్వెన్షన్కి సంబంధించిన ఉంటే దాన్ని మనం తగ్గించడానికి ఎలాంటి వ్యూహాలు మనం పద్ధతుల్ని ఉపయోగిస్తామనేది చూద్దాం. ఫస్ట్ ప్రివెంటివ్ స్ట్రాటజీస్ అంటాం, అంటే నివారణ కోసం వ్యూహాలు రచించాలి. నివారణ కోసం వ్యూహాలు. స్టాప్ ప్రాబ్లం బిఫోర్ ఇట్ స్టార్ట్, అంటే అది ప్రవర్తన సమస్య ప్రారంభం ముందే దాన్ని ఆపడం. స్ట్రక్చర్ ద ఎన్విరాన్మెంట్, వాతావరణాన్ని మార్చడం. కిటికీని చూసి పిల్లవాడు దృష్టి మరలుస్తూ ఉంటే అతన్ని కిటికీకి దూరంగా కూర్చోబెట్టాలి. నెక్స్ట్ వార్నింగ్స్, కొన్నిసార్లు మనం హెచ్చరికలు చేస్తూ ఉండాలి. 5 minutesలో ఆట సమయం అయిపోతుంది అని మనం హెచ్చరిక చేస్తూ ఉండాలి. అంతే, 10 minutesే మీకు బ్రేక్ అని హెచ్చరిస్తూ ఉండాలి. ముందే చెప్తే ఆ ముందుకు వేయడం అనేది తగ్గిస్తాడు. నెక్స్ట్ రీప్లేస్మెంట్ స్ట్రాటజీస్, ప్రత్యామ్నాయ వ్యూహాలు ఏంటి. చెడు ప్రవర్తన స్థానంలో మంచి ప్రవర్తన నేర్పించడమే రీప్లేస్మెంట్. ఓకే, ఫంక్షనల్ కమ్యూనికేషన్ ట్రైనింగ్, ఎఫ్సిటి అంటాం. క్రియాత్మక కమ్యూనికేషన్ శిక్షణ, నీటి కోసం అరవడానికి బదులుగా నీరు అని చెప్పడం లేదా నీటి బాటిల్ చూపించండి అని నేర్పడం. సో దీన్ని మనం ఫంక్షనల్ కమ్యూనికేషన్ అంటాం. ఏవైనా ఒక వస్తువుని చూపించడం, వాటర్ బాటిల్ చూపిస్తే నాకు నీరు కావాలి అని అర్థం చేసుకుంటాం మేము. నువ్వు షో యువర్ వాటర్ బాటిల్ అంటే జస్ట్ అదే నేర్పిస్తాం అనమాట. నెక్స్ట్ ఇవి రీప్లేస్మెంట్ స్ట్రాటజీస్. సార్ నీరు 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 అని గట్టిగా అరిచే బదులుగా వాటర్ బాటిల్ జస్ట్ చూపిస్తే చాలు, మనకి కూడా అర్థమవుతుందని చెప్తాం వాళ్ళకి. నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ స్ట్రాటజీస్, పర్యవసాన వ్యూహాలు ఏంటి. మీరు ఎలా స్పందిస్తారనేది భవిష్యత్తు ప్రవర్తనని ప్రభావితం చేస్తుంది. అంతే కదా, మనం ఎలా రియాక్ట్ అయితే మన భవిష్యత్తు కూడా అలాగే ఉంటుంది. ఫస్ట్ది ఎక్స్టెన్షన్, విలుప్తీకరణ లేదా పట్టించుకోకపోవడం. ఏమీ పట్టించుకోకపోవడం, పిల్లవాడు కేవలం శ్రద్ధ కోసం ఏడుస్తూ ఉంటే, అంటే అటెన్షన్ కోసం ఏడుస్తూ ఉంటే అతను ఆపే వరకు పూర్తిగా పట్టించుకోకండి. చూడవద్దు, తిట్టవద్దు, ఓర్చవద్దు. ఓదార్చేమనుకో ఇంకా ఎక్కువగా చేస్తూ ఉండొచ్చు. సో అందువల్ల దాన్ని విలుప్తీకరణ అంటాం. కొన్నిసార్లు ఇది పనిచేస్తుంది బాగా. వాడిని వదిలేసామనుకో వాడే ఆటోమేటిక్గా సర్దుకొని మళ్ళీ మన దగ్గరికే వస్తాడనమాట. మా స్కూల్లో కూడా సేమ్ ఇలాంటి విద్యార్థి ఉన్నాడు. వాడు ఏడ్చారనుకోండి, అలా ఏడ్చే వరకు వదిలేస్తుంటాను, ఎందుకంటే మళ్ళీ తిరిగి నా దగ్గరికి వస్తాడు. సో ఎగ్జాక్ట్గా బిహేవియర్ ఉన్న పిల్లవాడు మా స్కూల్లో ఉన్నారు, 2-3 ఉన్నారు. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ తర్వాత టైం అవుట్. కొన్నిసార్లు చెడు ప్రవర్తన తర్వాత వెంటనే పిల్లవాడిని సరదాగా ఉండే ప్రదేశం నుంచి కొంతసేపు పక్కకు తీసుకెళ్తాం అనమాట, టైం అవుట్ అంటారు దాన్ని. సో సపోజ్ మనం ఫీల్డ్ విజిట్ లాగా ఆ పక్కకు తీసుకెళ్ళి గ్రౌండ్లో తీసుకెళ్ళి ఏదో ఒకటి చేయించడం, మళ్ళీ తీసుకురావడం, ఇలాంటి 2 minutes బ్రేక్ టైము మనం టైం అవుట్ వేస్తే చాలా మళ్ళీ సర్దుకుంటారనమాట వాళ్ళు. నెక్స్ట్ డిఫరెన్షియల్ రీఎన్ఫోర్స్మెంట్, భేదాత్మక పునర్బలనం. ఇది రాంగ్ టర్మ్, పునర్బలం అనమాట. ఈ పునర్బలనం ఏంటి అంటే ప్రతిసారి ఇదే టర్మ్ ఇస్తాను. సో ఇక్కడ ఏంటంటే భేదాత్మక పునర్బలనం. ఈ పునర్బలనం ఏంటి, డిఫరెన్షియల్ రీఎన్ఫోర్స్మెంట్ అంటే దిస్ ఈస్ ద బెస్ట్ పాజిటివ్ మెథడ్. పాజిటివ్గా మనం యూజ్ చేసే మెథడ్లో ఇది చాలా ఇంపార్టెంట్, ఉత్తమమైన సానుకూల పద్ధతి. చెడు ప్రవర్తన అసాధ్యం చేసే పనిని చేసేందుకు పిల్లవాడిని మెచ్చుకోవాలి, వెరీ గుడ్ అని. జేబులో చేతులు పెట్టినందుకు మెచ్చుకోవడం, తర్వాత వారు కొట్టలేరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, వెరీ గుడ్, నువ్వు బాగా నిల్చున్నావు, స్టైల్గా నిల్చున్నావు, జేబులో పెట్టుకుని అలాగే ఉండు, చిరంజీవిలా ఉన్నావు అని చెప్తే వాళ్ళు దానికి సంతోషపడి వాళ్ళు అదే కంటిన్యూ చేస్తారు. దానివల్ల జేబులో చేతులు ఉండడం వల్ల ఇతర పిల్లలు కొట్టడం కానీ ఏదైనా సరే చెడు ప్రవర్తన చేయరనమాట. నెక్స్ట్ డిఆర్ఓ, అదర్ బిహేవియర్స్. నిర్దిష్ట సమయం వరకు చెడు ప్రవర్తన జరగకపోతే పిల్లవాడికి బహుమతి ఇవ్వడం. సో మీరు ఒక 15 minutes కామ్గా ఉంటే మీకు చాక్లెట్ ఇస్తాను, మీరు ఈరోజు బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుకుంటూ ఉంటే మీకు బిస్కెట్స్ ఇస్తాను. ఇలా చెప్పడం వల్ల వాళ్ళు కొంత సమయం చెడు ప్రవర్తన అంటే చేయకుండా ఉంటారన్నమాట, ప్రవర్తించకుండా ఉంటారు. నెక్స్ట్ డిఆర్ఏ, ఇదొక ఆల్టర్నేటివ్ బిహేవియర్, రివార్డ్ ఫర్ ఏ బెటర్ ఆల్టర్నేటివ్. సో మెరుగైన ప్రత్యామ్నాయ బహుమతి ఇవ్వడం, సమాధానం అరవడానికి బదులుగా చేయెత్తి చెప్పినందుకు బహుమతి ఇవ్వడం. సో ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్, సార్ నేను చెప్తాను అని అరుస్తూ ఉంటుంది జనరల్గా క్లాస్ రూమ్లో, అలా కాదు. రైజ్ యువర్ హ్యాండ్ వెనెవర్ వాంట్స్ టు టెల్ ఆన్సర్, యూ మస్ట్ రైజ్ యువర్ హ్యాండ్, అది నేర్పించడమే మనం ఇక్కడ టాస్క్ అనమాట. అలా నేర్చుకున్న వాడికి ఏదో ఒక బహుమతి ఇస్తాం. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ నోట్ ఫర్ టీచర్స్, కన్సిస్టెన్సీ ఈజ్ కీ. ఇక్కడ ఏంటంటే స్థిరత్వం ముఖ్యం. రోజు ప్రవర్తన పట్టించుకోకుండా రేపు చూసి నవ్వితే ఆ ప్రవర్తన పెరుగుతూ ఉంది అంటే పిల్లవాడు జనరల్గా ఇఫ్ యూ ఇగ్నోర్ ద బిహేవియర్ టుడే బట్ లాఫ్ ఎట్ ఇట్ టుమారో ద బిహేవియర్ విల్ ఇంక్రీజ్. ఈరోజు వాడిని పట్టించుకోలేదనుకోండి, రేపు మనం వాడిని చూసి నవ్వినా, పిలిచిన, దగ్గర తీసుకున్నా, అప్పుడు వాడిలో ప్రవర్తన అనేది పెరుగుతుంది.
నెక్స్ట్ అవాయిడ్ ఫిజికల్ పనిష్మెంట్. మనం ఫిజికల్గా పనిష్మెంట్ ఇవ్వడం చాలా వరకు తగ్గించాలి. జనరల్గా కోపం వస్తుంది వాళ్ళకి పనిష్మెంట్ చేస్తూ ఉంటాం. కొట్టకూడదు. ఇట్ టీచర్స్ దెమ్ హిట్టింగ్ ఇట్ ఈజ్ ఓకే. అంటే అది ఎలా చెప్తుందంటే ఓకే ఎలా చేసినా నో ప్రాబ్లం కొడతారు అంతే కదా అనే ప్రవర్తన నేర్పిస్తుంది అన్నమాట. సో నెమ్మదిగా వాళ్ళలో ఇతర స్ట్రాటజీస్ ఉపయోగించి మనం చూడండి. ఈ లెసన్ మొత్తానికి సమ్మరీ ఇక్కడ ఇచ్చాను టేబుల్లో చూడండి. క్విక్ రివిజన్కి ఉపయోగపడుతుంది. ఒక కేస్ స్టడీ చూద్దాం. ఇది కూడా సిలబస్లో లేదు కానీ మనకి అర్థం అవడానికి ఉపయోగపడుతుంది. చూద్దాం. కేస్ స్టడీ. రాజుకి కొరికే అలవాటు ఉంది, అది ఎలాగా తప్పించాలి. సో మీరు రాజుకు అక్షరాలు రాయమని వర్క్షీట్ ఇచ్చిన ప్రతిసారి అతడు అరుస్తాడు, పక్కన కూర్చున్న విద్యార్థిని కొడతాడు, కొరుకుతాడు, ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు. మరి మీ స్పందన వెంటనే వద్దు రాజు అని చెప్తామా? అతను వేరే ఎవరిని బాధ పెట్టకుండా ఉండేందుకు ఒక 10 నిమిషాలు పడతారు కాబట్టి పంపిస్తాం. సో అది చేసామనుకోండి. ఇప్పుడు దాని ఫంక్షనల్ అనాలిసిస్ ఏం జరిగిందో చూద్దాం. అతను ఎందుకు కొరుకుతున్నాడో అర్థం చేసుకోవడానికి దీన్ని కొన్ని ఏబీసీగా విభజిస్తామన్నమాట. అదే ఏబీసీ అనాలిసిస్. ముందు ఏం జరిగింది? మీరు అతనికి రాసే పని ఇచ్చాం. నెక్స్ట్ ప్రవర్తన ఏంటి? అరిచాడు, కొరికాడు. పర్యావసనం ఏంటి? అతను బయటికి పంపించాం. ఎందుకంటే రాయడాన్ని తప్పించాం, బ్రాకెట్లు ఇచ్చాను. ఎందుకంటే వాడు ఆ ప్రవర్తనని చేయకూడదని వాడిని బయటికి పంపిస్తాం. కానీ మనం బ్యాక్గ్రౌండ్లో ఏం చేసాం? రాయడం నుండి తప్పించాం. వాడికి అది అర్థమవుతుంది. సో నేను ఈరోజు అలా చేస్తే రాయడం నుంచి తప్పించుకోవచ్చు అని వాడు నేర్చుకుంటాడు అన్నమాట. అది మనం కనిపెట్టలేము. సో ఇలా ట్రైనింగ్లో నేర్చుకుంటాం కనుక మనకి ఈజీగా అర్థమైపోతుంది. కొత్త వాళ్ళకైతే అది అర్థం కాదు. ఇప్పుడు ఏం చేయాలి? స్టెప్ 2 జోకి ప్రాణం. ఇప్పుడు మనం వ్యూహాలను ఉపయోగించి దాన్ని సరిదిద్దాలి. నివారణ వ్యూహం ఫస్ట్ది. పనిని మార్చాలి. వర్క్షీట్ చాలా కష్టంగా ఉండవచ్చు. అతను ఏ అనక్షరం దిద్దడం లేదా రంగులు వేయడం సులభమైన పని ఇవ్వాలి. సో అప్పుడు తప్పించుకోవడానికి అవకాశం లేదు. జనరల్గా రాయండి అని బోర్డు మీద రాసిస్తే నోట్బుక్లో రాస్తూ ఉంటే ప్యాసివ్గా ఉంటుంది. అదే ఒక 5 మినిట్స్ తర్వాత మీరు బొమ్మలు వేయండి అని అంటే వాళ్ళంతా యాక్టివ్గా ఆ 5 మినిట్స్ వర్క్ చేశాక బొమ్మలు వేయడం మొదలు పెడతారు, లేదా రంగులు వేయడం మొదలు పెడతారు. ఇలాంటి వ్యూహాలు జనరల్గా నేను క్లాస్ రూమ్లో ఉపయోగిస్తాను. ఫస్ట్ పీరియడ్ రీడింగ్, సెకండ్ పీరియడ్ రైటింగ్ లేదా డ్రాయింగ్కి ఉపయోగిస్తాను. ప్రత్యామ్నాయ వ్యూహం. ప్రత్యామ్నాయ వ్యూహాలు ఏంటి? సో కమ్యూనికేషన్ నేర్పాలి మనం. రాజు అలసిపోయినప్పుడు కొరకడానికి బదులుగా బ్రేక్ అని చెప్పడం, బ్రేక్ కార్డ్ ఇవ్వడం నేర్పండి. వాడు 2-3 పనులు చేసేటప్పుడు అలసిపోయాడని తెలిసిపోద్ది మనకి. అబ్బాయిలో అమ్మాయిలో వాళ్ళకి బ్రేక్ అనేస్తే చాలా రిలాక్స్ ఫీల్ అయ్యి వాళ్ళు ఏదైనా ఆడడానికో లేదంటే తినడానికో జస్ట్ వాళ్ళు ప్రయత్నాలు చేస్తారనమాట. నెక్స్ట్ కాన్సిక్వెన్స్ స్ట్రాటజీస్. పర్యవసాన వ్యూహాలు ఏంటి చూడండి. డోంట్ సెండ్ హిమ్ అవుట్. బయటికి పంపకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ హీ బైట్స్ డో నాట్ లెట్ హిమ్ ఎస్కేప్ ద వర్క్. ఒకవేళ కొరికిన వాడిని ఆ పని చేయించే వరకు మనం వదలకూడదు. ఓకేనా? బైటింగ్ డస్ నాట్ స్టాప్ ద వర్క్. అతను బయటికి పంపకూడదు. ఇది చాలా ముఖ్యమైనది. అతను కొరికితే పనిని తప్పించుకోకుండా మనం ఆపాలి. మరి సురక్షితంగా కొరకడాన్ని అడ్డుకోవాలి. ఏమీ మాట్లాడకూడదు. అతను సీట్ నుండి లేవడానికి ముందు పనిలో కనీసం ఒక చిన్న భాగానైనా పూర్తి చేయమని చెప్పండి. ఇది అతనికి చాలా నేర్పుతుంది. కొరికినంత మాత్రాన పని ఆగిపోదు అని నేర్పించాలి మనం. ఓకే, నెక్స్ట్ అది కేస్ స్టడీ. ఇప్పుడు మనం కొంచెం ఒక క్వశ్చన్ చూద్దాం. రాజు కొరకడానికి బదులుగా కార్డు ఉపయోగించి బ్రేక్ అడిగాడు అనుకోండి. వెంటనే మనం ఏం చేయాలి? ఆప్షన్ ఏ, వద్దు ముందు పని పూర్తి చేయాలని చెప్పాలా? లేదా వెంటనే అబ్బాయికి 2 నిమిషాలు విరామం ఇచ్చి మెచ్చుకోవాలి, బాగా అడిగావు రాజు. అప్పుడు భవిష్యత్తులో అతను కొరకడం మానేయడానికి ఏ స్పందన ఉపయోగపడుతుంది? ఈ రెండిట్లో బాగా అడిగావు రాజు అని చెప్పి మెచ్చుకోవాలా, లేదంటే వద్దు ముందు పని పూర్తి చేయాలని చెప్పాలా? మీరు క్వశ్చన్కి ఆన్సర్ పెట్టండి. ఓకేనా? ఇది చిన్న కేస్ స్టడీ. ఎలా ఉంటాయి క్వశ్చన్స్ కూడా మీకు ఎలాగో వస్తాయి. నెక్స్ట్ కొన్ని ఎంసీక్యూస్ ఇక్కడ ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ బిట్, విచ్ మోడల్ ఈజ్ ప్రైమరీ యూజ్డ్ టు అనలైజ్ ద కాజ్ ఆఫ్ ఎ ప్రాబ్లమ్ బిహేవియర్ ఇన్ చిల్డ్రన్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్. మేధవైకల్యం పిల్లల్లో సమస్యాత్మక ప్రవర్తన గల కారణాన్ని విశ్లేషించడానికి ప్రధానంగా ఏ నమూనా ఉపయోగిస్తారు? విశ్లేషించడానికి అని అన్నాం కనుక ఖచ్చితంగా ఏబిసి మోడల్. ఓకే, ఆన్సర్స్ కూడా ఇక్కడ ఇస్తున్నాను. నెక్స్ట్ ఏబిసి మోడల్. If a child is screaming only to get attention from the teacher, the best intervention strategy. పిల్లవాడు ఉపాధ్యాయుడు శ్రద్ధ కోసమే అరుస్తూ ఉంటే ఉత్తమమైన నివారణ వ్యూహం ఏంటి? వెంటనే తిట్టాలి, ఏడుపు ఆపడానికి చాక్లెట్ ఇవ్వాలి, విలుత్తీకరణ ఆపే వరకు పట్టించుకోకపోవడం, అలాగే బయటకు పంపడం. చెప్పాను ఇందాక ఎక్స్టెన్షన్. ఓకే, ఇది ఎక్స్టెన్షన్. నెక్స్ట్ టైమ్ అవుట్ ఈజ్ ఎ టెక్నిక్. దేనికోసం అని అన్నాడు. సో ఆప్షన్స్ చదవండి పూర్తిగా. బి, ఇందులో ఆప్షన్ బి ఆన్సర్. బలవర్ధక వాతావరణం నుండి అంటే రియన్ఫోర్స్ వాతావరణం నుండి కొద్దిసేపు పక్కకు తీసుకువెళ్ళడమే దాన్ని టైమ్ అవుట్ అని పిలుస్తాం. నెక్స్ట్ రీఎన్ఫోర్సింగ్ ఎ చైల్డ్ కీపింగ్ హ్యాండ్స్ ఇన్ పాకెట్స్ టు ప్రివెంట్ హిట్టింగ్ అదర్స్ ఇన్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. సో పాకెట్లో చేతులు పెట్టుకోవడం, పిల్లవాడిని మెచ్చుకుంటాం. అది దేనికి ఉపయోగకరం అంటే డిఆర్ఏ, డిఫరెన్షియల్ రీఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఇన్కాపబుల్ బిహేవియర్ చూస్తాం. నెక్స్ట్
బిఫోర్ స్టార్టింగ్ ఎనీ ఇంటర్వెన్షన్ ద ఫస్ట్ స్టెప్ ఇస్ స్పెషల్ ఎడ్యుకేటర్ మస్ట్ టేక్. ఏదైనా సరే ప్రత్యేక విద్యావేత్తగా తీసుకోవాల్సిన మొదటి చర్య దేనికి? ఏదైనా జోక్యం లేదా నివారణ ప్రారంభించే ముందు పిల్లవాడిని శిక్షిస్తామా, తల్లిదండ్రులు పిలుస్తామా, అలాగే అక్షిత ప్రవర్తనను గుర్తించడమా మరియు నిర్వచించడమా, మందులు ఇవ్వడమా? సో ముందుగా మనం ఐడెంటిఫై ద టార్గెట్ బిహేవియర్. లేటెస్ట్ మోడల్ క్వశ్చన్ ఆన్సరింగ్ విధానం చూద్దాం. ఈ లేటెస్ట్గా మనకి డిఎస్సిలో ఎక్కువగా ఈ ప్యాటర్న్ వస్తున్నాయి. అన్ని బిట్స్ ఇలా రాకపోయినా కనీసం ఒక బిట్టే, ప్రతి లెసన్కి ఒక బిట్ అయినా సరే ఇలాంటివి ఉంటాయి. ఫస్ట్ కరికులంలో ఒక బిట్ చూద్దాం. జస్ట్ ఇందాకే మనం రివిజన్ చేసాం. ఒక ఉపాధ్యాయుడు మధ్యస్థ స్థాయి మేధావాక్యాలు గల 17 ఏళ్ల విద్యార్థి కోసం పాఠ్యక్రమాన్ని రూపొందిస్తున్నాడు. మరి ప్రామాణిక పాఠ్య పుస్తకాన్ని అనుసరించడానికి బదులుగా ఉపాధ్యాయుడు విద్యార్థి ఇంటిని మరియు కుటుంబం అతను పని చేయాలని ఆశించే స్థానిక కిరాణా దుకాణాన్ని సందర్శించి ఆ పరిసరాల్లో అవసరమైన నిర్దిష్ట నైపుణ్యాల జాబితా చేశాడు. మరి ఉపాధ్యాయుడు ఏ పాఠ్యక్రమాన్ని విధానాన్ని ఉపయోగిస్తున్నాడు అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఇంత లెందీగా ఉంటాయి క్వశ్చన్స్. డెఫినేషన్ అంతా కూడా వచ్చేస్తుంది. ఇదంతా కూడా ఒక టెక్నిక్ ఒక అప్రోచ్ యొక్క డెఫినేషన్. అది ఏ అప్రోచ్? డెవలప్మెంటల్ అప్రోచా, ఎకలాజికల్ అప్రోచా, అలాగే రెమెడియల్ అప్రోచా, మల్టీ సెన్సరీ అప్రోచా? ఇక్కడ స్థానిక దుకాణం అని ఉంది చూడండి, దుకాణానికి సంబంధించి పరిసరాలు సంబంధించి అని అన్నాడు కనుక ఎకలాజికల్ అప్రోచ్. ఈ కీవర్డ్స్ మనం పట్టుకోవాలి. నెక్స్ట్ బిహేవియర్ మాడిఫికేషన్, ప్రవర్తన మార్పుకి సంబంధించిన ఒక బిట్ చూద్దాం. ఒక విద్యార్థి తీవ్రంగా చేతులు ఆడిస్తున్నాడు, అలాగా పదే పదే కదులుస్తూ ఉన్నాడు. జస్ట్ మనం డిస్కస్ చేస్తాం. ఉపాధ్యాయుడు ఆ విద్యార్థి 2 చేతులు ఉపయోగించాల్సిన పూసలు గుచ్చే పనిలో ఉన్నప్పుడు మాత్రమే అతన్ని మెచ్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇది ఏ రకమైన ప్రవర్తన మార్పు పద్ధతి? ఓకే, డిఆర్ఓనా, డిఆర్ఐనా, డిఆర్ఐనా, నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంటా? సో ఇది డిఆర్ఐ, డిఫరెన్షియల్ రీఎన్ఫోర్స్మెంట్ ఇన్కాపటబుల్ బిహేవియర్, విరుద్ధ ప్రవర్తనకు భేదాత్మక పునర్భరణం. ఓకేనా, ఇక్కడ పునర్భరణం అని మనం రాసుకోండి, పదే పదే రిపీట్ అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. కింది వాటిలో ఏది అంటే ఏ పాఠ్యక్రమ మార్పు అనేది మాడిఫికేషన్ సూచిస్తుంది? సౌకర్యాన్ని కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సినారియో బెస్ట్ రిప్రజెంట్స్ ఏ కరికులర్ మాడిఫికేషన్ రాదర్ దాన్ ఎన్ అకామిడేషన్? అకామిడేషన్ కంటే కరికులర్ మాడిఫికేషన్ సూచిస్తుంది అని చెప్పాలి. ఇన్ని వాటిలో ఏది? ఏ అలౌవింగ్ ఏ స్టూడెంట్ టు యూస్ క్యాలిక్యులేటర్ ఫర్ మ్యాథ్స్ ప్రాబ్లం క్యాలిక్యులేటర్ ఉపయోగించడం, అలాగే దృష్టి మరల్చడాన్ని తగ్గించడానికి విద్యార్థిని ఉపాధ్యాయుడు దగ్గరగా కూర్చొని పెట్టుకోవడం, అలాగే కవితకు బదులుగా అంటే ఇది లాంగ్వేజ్ సంబంధించి మనుగడకు అవసరమైన పదాలు మాత్రమే ఉంచి సిలబస్ని తగ్గించాలి. ఇలాంటి మాడిఫికేషన్లో ఇందులో ఏది? నెక్స్ట్ డి ఏది? పరీక్ష పూర్తి చేయడానికి అదనపు సమయం ఇవ్వడం. సో ఇది అకామిడేషన్. అదనపు సమయం ఇవ్వడం అంటే అకామిడేషన్. అందువల్ల డి రాంగ్ అనమాట. ఓకేనా, అలాగే బి చూద్దాం. దగ్గరగా కూర్చుని పెట్టుకోవడం, ఇది కూడా అకామిడేషన్. నెక్స్ట్ గణితం కోసం క్యాలిక్యులేటర్ని ఉపయోగించాలి, టీచింగ్ ఎయిడ్స్ని ఉపయోగించడం, ఇది కూడా రాంగ్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. ఓకే, ఈ విధంగా ఎలిమినేషన్ చేస్తూ మనం పోవాలి. రెడ్యూసింగ్ ద సిలబస్ని తగ్గించడమే కరికులర్ మాడిఫికేషన్. కరికులం అంటేనే చూడండి, చదువుకి సంబంధించిన, పుస్తకాలకు సంబంధించిన, అలాగే సబ్జెక్ట్కి సంబంధించింది, సిలబస్కి సంబంధించింది ఉంటుంది. అకామిడేషన్ అంటే సిలబస్ గట్రా ఏమి ఉండదు అనమాట. మిగతా ఏవే సౌకర్యాలు ఉంటాయి అవే అకామిడేషన్. నెక్స్ట్ బిట్ చూద్దాం. వీడియోని కొంచెం 1.0లో పెట్టుకోండి. ఒకవేళ స్లో అనిపిస్తే 1.25లో పెట్టండి. 1.15 కానీ 25లో కానీ పెడితే మీకు ఈజీగా ఉంటుంది, తొందరగా కూడా క్లాస్ ముగిస్తుంది. ఫంక్షనల్ అనాలిటిక్స్, క్రియాత్మక విశ్లేషణకు సంబంధించి ఒక విద్యార్థి అరవడం అనే ప్రవర్తన తప్పించుకోవడం అనే కారణం వల్ల జరుగుతుందని నిర్ధారించారనుకోండి. ఏబీసీ నమూనా ప్రకారం ఉపాధ్యాయుడు ఏ ప్రవర్తన ఆ ప్రవర్తన మరింత దిగజారుస్తుంది? సో ఇక్కడ ఇంగ్లీష్ ఈజీగా ఉంటుంది, చదవండి. ప్రవర్తన మార్పుకి సంబంధించి తక్కువ కారణమైనది ఏది అంటే ఆప్షన్ బి, బయటికి పంపించారు, వెంటనే టైం అవుట్ చేయడం. ఓకేనా, ఇది టీచింగ్ స్ట్రాటజీకి సంబంధించి. చొక్కా వేసుకోవడం నేర్పించడానికి వెనుకొంజ గొలుసు అంటే బ్యాక్వర్డ్ చైనింగ్ పద్ధతిలో బహుమతి పొందడానికి పిల్లవాడు స్వతంత్రంగా చేసే మొదటి దశ ఏది? అది బ్యాక్వర్డ్ చైనింగ్ పద్ధతిలో డైరెక్ట్గా వాడు ఆప్షన్ సి చివరి దశ చేస్తాడు, ఎందుకంటే ముందు 4 దశలు మనం చేస్తాం కనుక. ఇది 5 బిట్స్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.